ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు పూర్తయ్యాయి. 17 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ల పూర్తి కాగా జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీలలో వాయిదా పడింది. ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 9 మున్సిపాలిటీలను, 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగ్డారం గ్రామ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరగ్గా కార్యాలయం దగ్గరకు భారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల మినహా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మున్సిపల్ ఎన్నికల అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక దాదాపుగా ముగిసింది. కానీ 2 ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇటు ఇంద్రేశంలో జైరాబాద్ రెండిట్లో కూడా హంగ్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అక్కడ కోరం లేక జైరాబాద్ లో కాంగ్రెస్ అక్కడ అయితే మెజారిటీ స్థానాలు దక్కించుకుంటే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. దాంతో పాటు అక్కడ ఎక్సఫిషియోటో బీఆర్ఎస్ కు ఉండడం, దాంతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ అక్కడ చైర్మన్ ఎన్నిక లో కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జైరాబాద్ లో చైర్మన్ ఎన్నిక పెండింగ్ లో ఉంది. ఇటు ఇంద్రేశంలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోక అక్కడ బీఆర్ఎస్ చైర్మన్ పీఠం ఎవరు చేజిక్కించుకుంటారనే దానిపైన క్లారిటీ లేక అక్కడ కూడా పెండింగ్ లో ఉంది. సో ఇట్లా మొత్తం 19 మున్సిపాలిటీలో 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మిగతా చోట్ల దాదాపుగా ఈ కొన్ని ఇష్యూస్ మినహా మొత్తం క్లియర్ అయితే సజావుగా సాగింది చైర్మన్ ఎన్నిక. ప్రత్యేకించి ఇస్నాపూర్ లో ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే అయితే చైర్మన్ ఎన్నిక కొనసాగింది. అక్కడ అయితే బీఆర్ఎస్ కు మద్దతుగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థులని సపోర్ట్ చేస్తూ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులతో వాళ్ళని నిలబెట్టడము, వారిని గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ క్రమంలోనే టఫ్ ఫైట్ అయితే నడిచింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అటువైపు బీఆర్ఎస్ వైపు ఉండడం, ఇటు కాంగ్రెస్ నేతలు అయితే టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. కానీ దాదాపు పటాన్చెరు నియోజకవర్గం 5 మున్సిపాలిటీల్లో కూడా అయితే టఫ్ ఫైట్ నడిచింది. ఈ క్రమంలోనే ఎక్కువగా బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక మిగిలిన ఇస్నాపూర్ లో మాత్రం అక్కడ కాంగ్రెస్ దాదాపు అంటే 10 కాంగ్రెస్ 12 బీఆర్ఎస్ ఉన్నప్పటికీ 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు, 3 కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ వారందరినీ కూడా కాంగ్రెస్ లో ఒకరిని మరి ఇండిపెండెంట్లను తర్వాత అయితే ఈ ఎక్సఫిషియో ఓటు బీజేపీకి సంబంధించిన ఎక్సఫిషియో ఓటు ద్వారా ఇస్నాపూర్ ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అనైతిక పొత్తుల ద్వారా ఇస్నాపూర్ స్థానాన్ని కోల్పోయినట్టు కూడా కాంగ్రెస్ నేత నీలం మధు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఓవరాల్ గా చీకటి ఒప్పందాలు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాల వల్ల కోల్పోవాల్సి వచ్చిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు హుస్నాబాద్ లో మొదటి నుంచి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అక్కడ ఎన్నిక దాదాపు మెజార్టీ స్థానాలు అక్కడ దక్కించుకుంది. అక్కడ అయితే మొత్తం చైర్మన్ సంబంధించినటువంటి కూడా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అక్కడ కాంగ్రెస్ హుస్నాబాద్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మిగతా సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కూడా చేర్యాల బీఆర్ఎస్ వైపు, తర్వాత ఇటు గజ్వేల్ కూడా బీఆర్ఎస్ లో ఉంది, ఇటు దుబ్బాక కూడా బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకోక సంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఇటు సంగారెడ్డి, సదాశివపేట, కోహిరు, తర్వాత నారాయణఖేడ్, ఆందోళన ఈ 4 మున్సిపాలిటీలతో పాటు ఇటు దాదాపుగా జైరాబాద్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నది. ఇక మెదక్ జిల్లాలోని ఇటు నర్సాపూర్ కూడా అయితే హంగ్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ దాదాపుగా అయితే బీజేపీ సపోర్ట్ తో అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ బీజేపీకి ఇచ్చిన పరిస్థితి అక్కడ ఉంది. బీజేపీ పొత్తు అక్కడ కాంగ్రెస్ నర్సాపూర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రామాయంపేటలో మొదటి నుంచి కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకుని రామాయంపేట కూడా మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. తూప్రాన్ లో మొదటి నుంచి ఇటు మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడంతో అక్కడ కూడా బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మెదక్ లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, మెదక్ లో కూడా హంగ్ పరిస్థితి నుంచి కాంగ్రెస్ మెదక్ పీఠాన్ని దక్కించుకుంది. ఓవరాల్ గా 19 మున్సిపాలిటీలో 17 మున్సిపాలిటీలు పూర్తయ్యాయి. చైర్మన్ ఎన్నిక పూర్తయింది. వీటిలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది. దీంట్లో మళ్ళీ 2 పెండింగ్ లో ఉన్న జైరాబాద్ కావచ్చు, అయితే ఇంద్రేశంలో కూడా ఇక్కడ రెండిట్లో కూడా ఈ ఒకటి కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా ఈ రెండింటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీధర్.